హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ టెక్. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ఎస్ఐ పార్ట్ 2 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి డేట్ అనేది ఇచ్చారు. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా మీ ఎస్ఐకి సంబంధించినటువంటి పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ అనేది 21 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఈవెంట్స్‌కి వెళ్ళేటప్పుడు మీ పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని దాన్ని సబ్మిట్ చేసి దాన్ని ప్రింటౌట్ తీసుకొని మీరు ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఈ పార్ట్ 2 అప్లికేషన్ కూడా మీ సర్టిఫికేట్స్‌తో పాటుగా తీసుకొని ఎళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఈ పార్ట్ 2 అప్లికేషన్‌కి ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మరియు అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్, రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లై చేయడానికి టైం కూడా ఎక్కువ లేదు. 14వ తారీఖు లోపలే మీ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది పార్ట్ 2 అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వెంటనే ఏ ఏ విధంగా అప్లై చేయాలనేది చూసి తెలుసుకొని మీ పార్ట్ 2 అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఏవైనా మిస్టేక్స్ అలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా! ఒక పేజ్ అనేది. అటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా ఇలాంటి పేజ్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాలమ్ రిజిస్ట్రేషన్ నంబరు ఏదైతే మీరు ఎస్ఐకి అప్లికేషన్ ప్రింట్‌లో ఉంటుంది. మీ ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటారు కదా! ఎస్ఐది. దానిలో రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అదేవిధంగా మీ 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ అనేది రెండో కాలమ్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2 ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ కనపడుతుంది కదా! ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేస్తాను. చూసారు కదా! ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబరు, అదేవిధంగా మీ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు జెండర్ మేలా, ఫీమేలా అనేది అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ షో అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్‌లో మీ ఫోటో, అదేవిధంగా మీ సిగ్నేచర్ అనేది కూడా అక్కడ క్లియర్‌గా కనబడుతుంది. ఈ డీటెయిల్స్ అనేది మీవా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీవైతే గనక కింద కంటిన్యూ అనే బటన్ కనబడుతుంది కదా! ఆ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గనక చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి చూసారా? ఇక్కడ ఫస్ట్ కాలమ్ గనక చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ కాలమ్ గనక చూసినట్లయితే రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఆధార్ డీటెయిల్స్, అదేవిధంగా ఫోర్త్ పోస్ట్ ప్రిఫరెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత ఫిఫ్త్ స్టడీస్ డీటెయిల్స్‌కి సంబంధించి కూడా దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయి 5 కాలమ్స్ కూడా మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 5 కాలమ్స్ అన్నీ కూడా చూసినట్లయితే పెండింగ్ అని కనపడుతుంది కదా! మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అయి పెండింగ్ అని కనపడవు. ఇక్కడ ఫస్ట్ కాలమ్ కనపడుతుంది కదా! ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. దాని మీద క్లిక్ చేయండి. మీకు దాని మీద క్లిక్ చేయగానే ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గనక చూసినట్లయితే 28థ్ కాలమ్‌లో గనక చూసినట్లయితే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ మీ కేటగిరీ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఓసీ అయితే ఓసీ, లేదా ఎస్టీ అయితే ఎస్టీ, లేదా బీసీ అయితే ఏబీసీడీ, బీసీలో కూడా కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఆటిలో మీ క్యాస్ట్ ఏదైతే అది అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బీసీ పైన బీసీ సెలెక్ట్ చేశారో ఆ బీసీ క్యాండిడేట్స్ గనక చూసినట్లయితే క్రిమిలేయర్ అయితే ఐ బిలాంగ్స్ టు క్రిమిలేయర్, అదేవిధంగా క్రిమిలేయర్ కాకపోతే గనక ఐ డు నాట్ బిలాంగ్ టు క్రిమినల్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. 28థ్‌లో సి పాయింట్ గనక చూసినట్లయితే ఓన్లీ ఏబీఓ, ఎస్టీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు చూసారా? దానికి గనక యెస్ గనక క్లిక్ చేసినట్టయితే ఎవరైతే ఇప్పుడు హిల్ ఏరియాస్‌లో నివసిస్తూ ఉంటారో ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి కొంత మెజర్‌మెంట్స్‌లో కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెజర్‌మెంట్స్‌కి సంబంధించి. అయితే రిలాక్సేషన్ గనక మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే అక్కడ పైన ఎస్సీ 28థ్‌లో గనక చూసినట్లయితే క్యాస్ట్ అనేది ఇక్కడ ఏబీఓ, ఎస్టీ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏబీఓ, ఎస్టీ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అదే పాయింట్ సి పాయింట్‌లో యెస్ మీద క్లిక్ చేసి ఆ షెడ్యూల్ ఏదైతే హిల్ ఏరియాస్‌కి సంబంధించి ఏరియా ఉంటది కదా! అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 29థ్ పాయింట్ గనక చూసినట్లయితే ఎవరైతే ఎంప్లాయీస్ అయితే ఉంటారో ఏపీ స్టేట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ 29థ్ పాయింట్ లెస్ మీద క్లిక్ చేయాలి. లేదంటే నో మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా 30 పాయింట్ గనక చూసినట్లయితే ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఆర్మీలో గాని, నేవీలో గాని, లేదంటే ఎయిర్ ఫోర్స్‌లో గాని జాబ్ చేసిన వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కోసం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే యెస్ మీద క్లిక్ చేయండి. లేదంటే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా
31th పాయింట్ గనక చూసినట్లయితే ఎవరైతే ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసుంటారో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎన్‌సీసీ క్యాండిడేట్ గాదు. ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసుంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోసం యెస్ మీద క్లిక్ చేయాలి. ఇంగా 32 పాయింట్ గనక చూసినట్లయితే ఎవరైతే స్టేట్ సెన్సస్ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించి ఆహ్, ఉంటారో జాబ్ చేసిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఈ ఏజ్ రిలాక్సేషన్ పొందడానికి అక్కడ యెస్ మీద క్లిక్ చేయాలి. ఆళ్ళు మాత్రమే యెస్ మీద క్లిక్ చేయాలి. వేరే వాళ్ళందరూ గూడా ఇక నో మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద సేవ్ బటన్ కనపడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి సేవ్ మీద. నేను క్లిక్ చేస్తున్నాను. చూసారా? సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ గనక మీరు కింద గనక చూసినట్లయితే సేవ్ కింద గ్రీన్ కలర్‌లో మీకు ఇక్కడ కనపడుతుంది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. క్లిక్ ఆన్ హోమ్ టు ఫిల్ రిమైనింగ్ డీటెయిల్స్. అంటే హోమ్ బటన్ మీద క్లిక్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసుకోమని చెబుతుంది. ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశారో ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ చేయబడినాయి. కాబట్టి మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మెయిన్ పేజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. నేను హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా? హోమ్ బటన్ రాంగాల్నే ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ అని వచ్చింది. ఇందాక గనక చూసినట్లయితే ఇక్కడ పెండింగ్ అని వచ్చింది కదా! అది ఇప్పుడు మాత్రం చూసినట్లయితే ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్‌లో అని వచ్చింది. గ్రీన్ కలర్‌లో అప్డేట్ అని కనపడుతుంది. ఆ విధంగా అన్నీ గూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పాయింట్ 2 రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గనక చూసినట్లయితే 33 పాయింట్‌లో స్పెషల్ రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసినట్లయితే మీకు అన్ని స్పెషల్ రిజర్వేషన్‌లో చాలా కేటగిరీలు అక్కడ పడుతున్నాయి. పీఈ, పీఎం, ఎంఎస్‌పీ, సీపీపీ, సీడీఐ, ఎన్‌సీసీ, సీజేపీ అని కనపడుతుంది కదా! ఇక్కడ గనక చూసినట్లయితే పీఈ, పీఎం అంటే పోలీస్ మినిస్ట్రియల్ అదేవిధంగా పోలీస్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆల్రెడీ జాబ్ అనేది చేస్తున్నారో దానికి సంబంధించిన జాబ్ చేస్తూ ఎస్ఐ గనక అప్లై చేసుంటే వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే గనక వాళ్ళు పీఈ మీద గాని, పీఎం మీద గాని వాళ్ళు క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన రెలెవెంట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను పీఈ మీద గనక క్లిక్ చేశాననుకోండి, దానికి సంబంధించిన ఎన్‌రోల్‌మెంట్ డేటు, దానికి సంబంధించి ఏదైతే ప్రెజెంట్ పోస్ట్ అనేది ఉందో జాబ్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళ కేటగిరీ అన్ని డీటెయిల్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు అలాంటి రిజర్వేషన్ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే గనక ఆటి మీద పీఈ మరియు పీఎం మీద క్లిక్ చేసి ఆ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. థర్డ్ గనక చూసినట్లయితే ఎంఎస్‌పీ. ఎంఎస్‌పీ అంటే అందరికి తెలిసిందే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఎవరైతే జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ అనేది కలిగి ఉండాలి. ఈ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాని మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రెలెవెంట్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ గనక చూసినట్టయితే సీపీపీ అని ఇచ్చారు. చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అప్లై చేసే క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ ఫాదర్ గాని, మదర్ గాని ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఏదైనా ఆఫీసర్స్ లాంటివి ఏదైనా ఉంటే గనక వాళ్ళ చిల్డ్రన్స్‌కి కొంత రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ సీపీపీ మీద క్లిక్ చేసి ఆ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంగా నెక్స్ట్ పాయింట్ గనక చూసినట్లయితే సీడీఐ చిల్డ్రన్స్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్‌కాపాసిటేట్ అని దీని అర్థం అనమాట. ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తూ ఉగ్రవాదులు లేదా ఏదైనా క్రిమినల్స్ చేసిన పనుల వల్ల వీళ్ళు ప్రాణాలర్పించినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్లు గానీ, ఏదైనా అలాంటివి జరిగినా గానీ, అలాంటి వాళ్ళ పిల్లలకి కొంత రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి సర్టిఫికేట్‌లు గనక మీకు గనక ఉన్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి ఆ రిజర్వేషన్ అనేది సీడీఐ రిజర్వేషన్ అనేది మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ గనక చూసినట్లయితే ఎన్‌సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్. ఎవరైతే ఎన్‌సీసీలో ఏ సర్టిఫికేట్ మరియు బి సర్టిఫికేట్ అదేవిధంగా సి సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ గనక దీని మీద ఎన్‌సీసీ మీద గనక క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. మీకు ఏ సర్టిఫికేట్ ఉందా? బి సర్టిఫికేట్ ఉందా? సి సర్టిఫికేట్ ఉందా? లేదంటే 3 ఉన్నాయా? దానికి సంబంధించి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఏబీసీ సర్టిఫికేట్ గనక ఎన్‌సీసీలో ఉన్నట్టయితే మీరు యెస్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన రిజర్వేషన్ అనేది 3% రిజర్వేషన్ ఉంటది. ఆ 3% రిజర్వేషన్ అనేది మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ గనక చూసినట్లయితే సీజేపీ అని ఇచ్చారు కదా! ఈ చిల్డ్రన్ ఆఫ్ జైల్ అండ్ పర్సనల్స్ ఉంటారు కదా! జైలర్‌గా వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది అన్ని పోస్ట్‌లకి క్లెయిమ్ చేసుకోవడానికి ఈ రిజర్వేషన్ సరిపోదు. ఓన్లీ పోస్ట్ కోడ్ ఏదైతే 14 పోస్ట్ కోడ్ ఉంది కదా!
ఆ పోస్ట్ కోడ్‌కి మాత్రమే కొంత రిజర్వేషన్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటది. అలాంటి వాళ్ళ మీద మీ ఫాదర్ గాని, మదర్ గాని ఈ జైలర్‌గా గాని ఆహ్, క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ గాని, మదర్ గాని జైలర్‌గా వర్క్ చేసుంటే గనక దానికి సంబంధించిన రిజర్వేషన్ అనేది క్యాండిడేట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది స్పెషల్ రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకు దీనిలో ఏ రిజర్వేషన్ అయితే ఉందో పీఈ గాని, పీఎం గాని, ఎంఎస్‌పీ గాని, సీపీపీ గాని, సీడీఏ గాని, ఎన్‌సీసీ గాని, సీజేపీ గాని ఏ రిజర్వేషన్ ఉన్నా గాని దానికి సంబంధించింది క్లిక్ చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోండి. ఏమీ లేకపోతే గనక అయన్నీ పైన పాయింట్‌లో నో మీద ఉంది కదా! ఆ నో మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం ఏమి కనపడవు. తర్వాత మీ యెస్ అని సేవ్ మీద ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే కింద గనక చూసారా? రిజర్వేషన్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ. క్లిక్ ఆన్ హోమ్ ఫిల్ రిమైనింగ్ డీటెయిల్స్ అని వచ్చింది కదా! ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా! హోమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గనక చూసినట్టయితే హోమ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా రిజర్వేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఆహ్, రెడ్ కలర్‌లో కనపడతలేదు. బ్లూ కలర్‌లో పడుతున్నాయి. అదేవిధంగా థర్డ్‌కి సంబంధించింది అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేద్దాము. అదర్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ గనక చూసినట్లయితే ఈ అదర్ డీటెయిల్స్‌లో ఫస్ట్ పాయింట్ గనక చూసినట్లయితే ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కదా! ఆ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ 3 ప్లేస్‌లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసినట్టయితే గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం 4 సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. గుంటూరులో, కాకినాడలో, కర్నూలులో, విశాఖపట్నంలో మీరెక్కడైతే మీకు దగ్గరగా ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సెకండ్‌ది కూడా ఇస్తున్నాను. అదేవిధంగా థర్డ్‌ది కూడా నేను ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించి 3 డీటెయిల్స్ అనేది ఇచ్చాను. అంటే గనక చూసినట్లయితే 35ది మీరెప్పుడైనా కేసులకు సంబంధించి, పోలీస్ కేసులకు సంబంధించి ఎప్పుడైనా మీ కేసులనేది మీ మీద రిజిస్టర్ అయినాయా అని అడిగారు. దాన్ని మీరు యెస్ అయితే యెస్ అని, నో అయితే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా 36 పాయింట్ గనక చూసినట్లయితే మిమ్మల్ని ఎప్పుడైనా మీ పోలీసులు అరెస్ట్ చేశారా అని అడిగారు. అది అరెస్ట్ చేస్తే గనక యెస్ అని, లేదంటే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా 37థ్ పాయింట్ గనక చూసినట్లయితే 37థ్ పాయింట్ మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసులు విచారించారా అని అడిగారు. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా 38థ్ పాయింట్ గనక చూసినట్లయితే మీ మీద ఒక కేసు కంటే ఎక్కువ కేసులు ఉన్నాయా అని అడిగారు. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా 39థ్ పాయింట్ గనక చూసినట్లయితే మీరు ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తూ, జాబ్ చేస్తూ ఆ జాబ్‌లో నుంచి మిమ్మల్ని తీసివేయడం గాని, లేదా ఆ జాబ్‌లో నుంచి తీసేయడం జరిగిందా అని అడిగారు. అది యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసిన తర్వాత, మొత్తం డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, నెక్స్ట్ సేవ్ ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కిందకి సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! మళ్ళీ హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూసారా? 3 కూడా బ్లూ కలర్‌లో వచ్చేసినాయి. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్‌కి సంబంధించి నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గనక చూసినట్లయితే మీరు సివిలా, ఆర్మ్డ్ రిజర్వా, ఏపీఎస్‌పీనా, జైలర్ గానా లేతే స్టేషన్ ఫైర్ మాస్టర్ గానా ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేనైతే ఎస్ఐ సివిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసాను. అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ ప్రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ జైలర్‌గా గాని, లేదంటే డిప్యూటీ జైలర్ మేల్‌గా గాని, లేదా స్టేషన్ మాస్టర్‌గా గాని ఏజ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు. ఏజ్ అనేది ఫర్ సపోజ్ ఆర్మ్డ్ రిజర్వ్ గాని, సివిల్ పోస్ట్‌కి గనక చూసినట్లయితే ఏజ్ అనేది కొంచెం తక్కువగా ఇవ్వడం జరిగింది. మీ ఏజ్ అనేది ఒకసారి 1, 2 సార్లు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌లకి సపోజ్ ఏజ్ గనక ఎక్కువ ఉన్నట్టయితే మీకు కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబుల్ అవ్వలేరు. ఏదంటే సివిల్‌కి గాని, ఆర్మ్డ్ రిజర్వ్ గాని ఏజ్ ఎక్కువ ఉంటే గనక ఆ పోస్ట్‌లకి మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి అప్పుడు మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందో అప్పుడు ఈ జైలరు మరియు ఈ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పోస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఇచ్చుకున్నట్టయితే మీకు కొంచెం మంచిగా ఉంటుంది. అదేవిధంగా నేను అన్నిటికి కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఫోర్త్‌ది కూడా సెలెక్ట్ చేసేసాను. అదేవిధంగా ఫిఫ్త్‌ది కూడా సెలెక్ట్ చేశాను. అన్ని పోస్ట్‌కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా నెక్స్ట్ 41వ పాయింట్ గనక చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో చూసారా? ఎస్ఐ సివిల్‌కి సంబంధించి, ఆ ఎస్ఐ సివిల్‌కి సంబంధించి ఏ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏ జోన్ కావాలనుకుంటే ఆ జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సపోజ్ పోస్ట్ ప్రిఫరెన్స్ గనక చూసినట్లయితే మీకు జోన్ 1, జోన్ 2, జోన్ 3 మరియు జోన్ 4 అని 4 ఆప్షన్స్ అనేది కనపడుతున్నాయి. ఇక్కడ దానికి సంబంధించి కింద గనక చూసినట్లయితే జోన్ 1 గనక చూసినట్లయితే విశాఖపట్నంకి సంబంధించింది జోన్ 1. అదేవిధంగా జోన్ 2 ఏలూరు రేంజ్, అదేవిధంగా జోన్ 3 గుంటూరు రేంజ్, జోన్ 4 కర్నూలు రేంజ్. అదేవిధంగా జోన్ 1, జోన్ 2, జోన్ 3 మరియు జోన్ 4కి దానికి రిలేటెడ్‌గా ఆ డిస్ట్రిక్ట్స్ మరియు ఏరియాస్ కూడా మీకు దానికి రిలేటెడ్‌గా ఇవ్వటం జరిగింది. సపోజ్ విశాఖపట్నం రేంజ్‌లో గనక చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం సిటీ అనేది ఇవ్వటం జరిగింది. దానిలో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో అది మీ ఇష్టం వచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 42వ పాయింట్ గనక చూసినట్లయితే ఆర్మూర్డ్ రిజర్వ్‌కి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ జోన్ అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చినట్టయితే మీకు బాగుంటుంది. అదేవిధంగా 43వ పాయింట్ గనక చూసినట్లయితే ఫైర్ స్టేషన్ ఆఫీసర్‌కి సంబంధించి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోండి. మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ కనపడుతుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే యువర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని గ్రీన్ కలర్‌లో వచ్చింది కదా! ఆ గ్రీన్ కలర్ రాగానే మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు హోమ్ పేజ్‌లోకి వెళ్ళిపోతారు. అయితే స్టడీ డీటెయిల్స్‌కి సంబంధించినవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. ఈ విధంగా మీకు స్టడీ డీటెయిల్స్‌కి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. స్టడీ డీటెయిల్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌లో 44 పాయింట్ గనక చూసినట్లయితే మీరేదైతే పార్ట్ 1లో ఫస్ట్ మీరు ఈ ఎస్ఐకి అప్లై చేసేటప్పుడు ఏదైతే మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారో, ఆ లోకల్ డిస్ట్రిక్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసి ఉంటారు కదా! అక్కడ 44 పాయింట్‌లో కనపడుతుంది. అదేవిధంగా 45 పాయింట్‌లో మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేశారో, ఆ జోన్ కూడా 45 పాయింట్‌లో అక్కడ క్లియర్‌గా మీకు కనపడటం జరుగుతుంది. అదేవిధంగా 46 పాయింట్‌లో గనక చూసినట్లయితే రెగ్యులర్ స్టడీ మరియు రెసిడెన్స్ స్టడీ అని 2 అడగటం జరిగింది. ఇక్కడ రెగ్యులర్ స్టడీ అంటే ఏం లేదు. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు స్కూల్‌లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటాం గదా! కానీ ఓన్లీ ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు, ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఓన్లీ ఈ పీరియడ్ 7 ఇయర్స్ పీరియడ్‌లో మినిమమ్ 4 ఇయర్స్ రెగ్యులర్ స్టడీ. రెగ్యులర్ స్టడీ అంటే రోజు స్కూల్‌కి వెళ్లి చదువుకుంటారు గదా! వాళ్ళని రెగ్యులర్ స్టడీ అంటారు. కానీ రెసిడెన్స్ స్టడీ అంటే ఏందంటే ఎవరైతే స్కూల్‌కి వెళ్ళకుండా ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు స్కూల్‌కి వెళ్ళకుండా డైరెక్ట్‌గా 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసి రాస్తారు గదా! అలాంటి వాళ్ళని రెసిడెన్షియల్ స్టడీ అంటారు. సో, మీరు అందరూ మాక్సిమం రెగ్యులర్ స్టడీ ఉంటారు. కొంతమందుంటారు రెసిడెన్షియల్ స్టడీ అనేవాళ్ళు. వాళ్ళకి మాత్రం రెసిడెన్స్ స్టడీ అని పెట్టుకోండి. అందరూ కూడా మాక్సిమం రెగ్యులర్ స్టడీ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ స్టడీ అని పెట్టుకోండి. రెగ్యులర్ స్టడీ గనక పెట్టుకున్నట్టయితే మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు కింద ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఎవరైతే ఈ రెగ్యులర్ స్టడీ అనేది చేసుంటారో వాళ్ళందరూ గూడా ఓన్లీ 4th-7th మినిమమ్ 4 ఇయర్స్ పీరియడ్‌లో స్టడీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళు ఫోర్త్ క్లాస్ నుంచి రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళు ఫోర్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ ఏదైతే స్కూల్‌లో వాళ్ళు చదువుకున్నారో ఆ స్కూల్‌కెళ్ళి మాకు స్టడీ సర్టిఫికేట్ కావాలని మీరు హెడ్ మాస్టర్ గారు ఉంటారు కదా! ఆ మాస్టర్‌ని గనక కనుక్కున్నట్టయితే వాళ్ళు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫైల్స్ అనేది చెక్ చేసి మీరు ఆ స్కూల్‌లో చదువుకున్నారా లేదా అని మొత్తం డీటెయిల్స్ అనేది చూసి మీకు ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టడీ సర్టిఫికేట్ మీద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని మీదే డేటు, మంతు, ఇయరు అదేవిధంగా మొత్తం క్లియర్‌గా ఆయనే హెడ్ మాస్టర్ గారు రాసిస్తారు. దాని మీద ఉన్న డేట్ ఇప్పుడు సపోజ్ ఫోర్త్ క్లాస్ ఉందనుకోండి. దాని మీద డేట్ ఉంటది. ఆ డేటు, మంతు అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేటు, మంత్ దాని మీద ఉంటది. అక్కడున్న డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫోర్త్ క్లాస్‌కి, ఫిఫ్త్ క్లాస్‌కి, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కూల్ నేమ్ ఏదైతే స్కూల్‌లో తీసుకున్నారో సర్టిఫికేట్ ఆ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందనేది దానికి ఎదురుగా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిదీ ఎన్నైతే ఉన్నాయో అన్నిటికి మినిమమ్ 4 ఇయర్స్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ 4 ఇయర్స్ అనేది ఎంటర్ చేసుకోండి. మినిమమ్ 4 ఇయర్స్ అనేది ఉండాలి.
అలా కాకుండా రెసిడెన్స్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రెసిడెన్స్ డీటెయిల్స్‌కి సంబంధించి ఈ విధంగా కింద ఇకట కనపడటం జరుగుతుంది. ఎవరైతే ఈ రెసిడెన్స్ స్టడీ అనేది చేశారో స్కూల్‌కే వెళ్ళకుండా ఇంటి దగ్గర కూర్చొని లేదా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డైరెక్ట్‌గా రాస్తారు కదా! అలాంటోళ్ళు ఎవరైతే ఈ రెసిడెన్స్ స్టడీ అనేది చేశారో క్లెయిమ్ చేసుకోవడానికి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ స్టడీ అయితేనేమో స్కూల్‌కెళ్ళి స్కూల్‌లో స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకొస్తాం. రెసిడెన్స్ స్టడీ అయితేనేమో ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే ఈ రెసిడెన్స్ స్టడీ అనేది చేసినోళ్ళు సరిపోతుంది. అంటే గనక చూసినట్లయితే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు ఏ ఏ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నేను తర్వాత ఇంకో వీడియో అనేది చేస్తాను. ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఒక వీడియో చేస్తాను. కావాలంటే తర్వాత ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు. అయితే ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చదువుకొని ఇక్కడ సేవ్ మీద ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. దీని తర్వాత దీన్ని ప్రింట్ తీసుకొని దీని ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు మీ సర్టిఫికేట్స్‌తో పాటుగా ఈ పార్ట్ 2 అప్లికేషన్ ప్రింటౌట్ అనేది తీసుకెళ్తే సరిపోతుంది. ఇది ఏపీఎస్ఐకి సంబంధించినటువంటి పార్ట్ 2 అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ప్రాసెస్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఈ ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.